నేను ఖండించాను. నేను అసెంబ్లీలో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు. పోసాని మురళీకృష్ణ గారు ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు తుప్పు తుప్పుగా రాకొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మసలు రోజే లాఠీతో రాలగొట్టించి లోపలేపించేవాడు. ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు రెడీగా ఉన్నాడు. ఏ క్షణంలో అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బందోబస్తు వచ్చి మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి లోపలేసే పరిస్థితి ఉంది. చాలా అలర్ట్గా ఉండాలి. మీరు కూడా మరి ముందరే లాయర్లని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి లాంటి సమర్థులైన లాయర్ని రెడీ చేసుకోండి. ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆఫర్లోనే ఉన్నాం సార్. ప్రస్తుతానికే కాదు, ఇప్పుడేం కాదు. ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము అదే పనిలో ఉన్నాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మాకు తెలిసినవే కాబట్టి, ఈ రకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రకమైనటువంటి ధోరణిలోనే ఉన్నాం. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. భయాందోళన గురి చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ బాలినేని గారి గురించి ఏం మాట్లాడుతా ఉంది, నన్ను ఏం మాట్లాడుకుంటారు చెప్పండి. ఇంకా ఆయన మాటలన్నీ అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ గారు రాజకీయ భిక్ష పెట్టారంటారు. అంతకుముందు నేను జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేలను, రాజకీయం చేసినంత కాలం ఉంటే జగన్తోనే ఉంటానన్న వ్యక్తి ఇప్పుడు పోయి మళ్ళా నేను రాజకీయం చేయనంత కాలం జనసేనతోనే ఉంటాను, రాజకీయం చేసినంత కాలం పవన్ కళ్యాణ్తోనే ఉంటానంటే ఎలా నమ్మంటారు? ఏం మాట్లాడారు? ఇంకా ఆయన గురించి మాట్లాడాల్సినటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యం లేదనుకుంటున్నా. లేదు, ఆవిడేమో జనసేన ట్వీట్ల గురించి మాట్లాడినంటారు, మీరేమో బాలినేని గురించి ఏం మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఏం మాట్లాడకపోతే ఎలా సార్? బాలినేని గారు మీరు ఒకసారి, అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎవరన్నా ఒక నాయకుడు మాట్లాడితే ఆ నాయకుడి మాటలకు క్రెడిబిలిటీ ఉంటే మనం సరే అనుకోవచ్చు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతి అన్నగారు మాట్లాడుతూ ఏదో వక్తలు ఏదో సభలో మాట్లాడేస్తారు, దాన్ని పెద్దగా పరిగణించలేమంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో వక్త కాదు, ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ ఆవిర్భావ సభ, జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎటువంటి సందేశం ఇవ్వాలి అనేసి జనసేన పార్టీ అధ్యక్షులు అనుకునే కదా వచ్చి సందేశాన్ని ఇస్తారు. ఇప్పుడు అందులో దాన్ని మనం ఆశామాసిగా తీసుకోకూడదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది అనేది వాస్తవం. తెలుగుదేశం పార్టీ అనేది కథ అయిపోయిన స్టోరీ అయిపోయినటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తే లేకుండా ఉండింటే ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఉండేదో అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన యొక్క సొంత లాభాన్ని కూడా కొంత ఉంచుకున్నారు. దానిలో కాదనలేనటువంటి సత్యం అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే పలు సందర్భాల్లో వారు చెప్పారు, మనకి ఇంకా క్షేత్రస్థాయిలో క్యాడర్ అనేది ఉందా, బూత్ లెవెల్ ఎలక్షనీరింగ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, నియోజకవర్గాల వారీగా మనం ఒకసారి మన శక్తిని అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గత ఎలక్షన్ తాలూకా ఆ అనుభవాల పాఠాలను మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా వారు చాలా చక్కగా విశ్లేషించి ఓపెన్ చెప్పారు. ఉన్నటువంటి పరిధులు ఏంటి, శక్తి సామర్థ్యాలు ఏంటి అని చెప్పారు. ఇక్కడ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని నేనైతే 100% కూడా అంగీకరిస్తాను. వారు చెప్పిన మాటలు తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టారు. ఇందులో ఎవరు వ్యతిరేకించినా అది మాత్రం ఖచ్చితంగా తప్పే. వాస్తవానికి వారు ఇరువురు కలవకున్నారంటే ఇక తెలుగుదేశం పార్టీ చరిత్ర ముగిసిపోయేది, దాంట్లో అనుమానమే లేదు. ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారు కాస్త అటుగా ఉండింటే ఆ తెలుగుదేశం పార్టీ అన్నది ఈ రాష్ట్రంలో కనుమరుగైనటువంటి పరిస్థితి. రఫీ గారు మాడతారు ఒకసారి, మీరు అన్నమాటకి రఫీ గారు మాడతారు. సురేష్ గారు, ముగిసిపోతున్న మీ పార్టీ గురించి మాట్లాడుకోండి. సాయిరెడ్డి గారు రోజుకు ఒక బాంబు పేలుస్తున్నాడు. మొన్న శ్రీనివాసరెడ్డి గారు చెప్పాడు, పేరుని నాని గారు ఎలా దొరికిపోయాడో బియ్యం దొంగగా. రోజుకు దొంగలు ఏ రకంగా బయటకు వస్తున్నారు. ఎంతమంది నిన్న గుంటూరులో బెయిల్ ఒకడు రాజీనామా చేశాడు.
ఈ పార్టీ అంతర్ధానం అయిపోతా ఉంది రోజు రోజు. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మా పార్టీ ఏంటో మా పార్టీ రఫీ గారు వాళ్ళ నిండాముని గారు ఇంకా వాళ్ళకి చలే ఉందండి. నిండాముని వాళ్ళకి చలేంది వాళ్ళకి. కాదు, మొన్న విద్యార్థులకు పోరని ఏదో పెట్టారు. విద్యార్థులు తప్పితే మిగతా వాళ్ళందరూ వచ్చారు దాంట్లో. నిరుద్యోగులు విద్యార్థులు తప్పితే మా మనిషికి 510 రూపాయలు ఇచ్చి జెండాలు పట్టించారు. మీరు చూడండి, ఎక్కడ విద్యార్థులు జెండాలు పట్టు. మీరు అయిపోతున్నారు. మా పార్టీ గురించి ఎందుకు మమ్మల్ని ఎవరో నిలబడ్డారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, తెలుగుదేశానికి బూత్ లెవెల్లో ఎంత బలం ఉంది, నియోజకవర్గాల్లో ఎంత బలం ఉంది, ఆ పార్టీతో మనం 60 సీట్లు 70 సీట్లు అడగగలమా? మీరు ఆలోచించుకోండి అని చెప్పి తాడేపల్లి కూడా సభలో చెప్పారు కదా. మేము ఎవరు మద్దతు లేకుండా గ్రాడ్యుయేట్ ఎలక్షన్